గన్నవరానికి చెందిన వైకాపా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ గత కొద్ది రోజుల క్రితం వాళ్ళ వైకాపా కార్యకర్త ఇంటికి వెళ్ళి అక్కడ పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ బహుశా ఇంటర్నెట్లో కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహోన్నతులు పుట్టినటువంటి గడ్డ మీద ఇటువంటి ప్రజాస్వామ్యక అప్రజాస్వామ్యక దాడుల్ని సహించబోము, వాటినన్నింటినీ ఖండిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి వల్లభనేని వంశీ ఈ వ్యాఖ్యలు చేయడం గురించి వారి అభిప్రాయం తెలియడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, వల్లభనేని వంశీ గారు అసలుకి గన్నవరం లాంటి మహోన్నతమైన ప్రాంతం గురించి, ఆయన ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసినట్టు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఉదాహరిస్తూ ఆయన మాటల్లో ఏదేదో మాట్లాడుతున్నారు సార్. మొత్తానికి అప్రజాస్వామ్యక దాడులు కావచ్చు అటువంటి వాటిని అన్ని ఖండిస్తున్నాడంట. మరి వంశీ అయితే ఏమంటారు? ఇది చాలా విచిత్రంగాను చాలా ఆశాస్పదంగా కూడా ఉంది. అంటే దీన్ని మామూలుగా చాలామంది ఏం చెబుతారంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినాయి అని చెప్తారు. అది కొట్టేసిన పిండిలాగా ఉంటుంది ఆ మాట కూడా. అంతకన్నా ఏదన్నా కొత్త విషయం చెప్పాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వ్యక్తి సుందరయ్య గారిని పేరు ప్రస్తావించడమే సుందరయ్య గారి ఆత్మకి అశాంతి కలుగుతుంది. ఓకే, అంత పవిత్రమైన వ్యక్తి ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టిన విజయవాడ కేంద్రంగా ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. ఆయన ఆ గన్నవరం నుంచి ఎన్నికైన మాట వాస్తవం. నిజంగానే గన్నవరానికి గతంలో వల్లభనేని వంశీ ఎన్నిక కాకముందు ఆ నియోజకవర్గానికి ప్రాశస్త్యం ఉన్నమాట వాస్తవం. అతను కూడా 1-2 సార్లు ముందు ఎన్నికైన సందర్భాల్లో ఆయన మీద కూడా వివాదం రాలేదు, బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత సావాస దోషంతో వీరు వారు వారు వీరు అవుతారన్నట్టుగా అక్కడ నుంచి ఆయనకి ఆ నియోజకవర్గంలో ప్రజల్లో ఒక జుగుప్స కలిగే పనులన్నీ ఆయనే చేశాడు. ఆయన టైంలోనే జరిగినాయి, ఇంకెవరి టైంలో జరగల. ఫస్ట్ ప్రారంధం గన్నవరం విలువలో నియోజకవర్గ విలువలు పడిపోయి గన్నవరం నియోజకవర్గ ప్రజలు తలవంచుకునే పరిస్థితి కేవలం వంశీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత మాత్రమే జరిగింది. ఈయన చేసిన అక్రమాలు ఒక భూదందాలనే కాదు, ప్రైవేట్ భూములు ఆక్రమించాడు, గవర్నమెంట్ భూములు ఆక్రమించాడు, గ్రావెల్ ఆక్రమించాడు. తర్వాత తెలుగుదేశం కార్యాలయం మీద దాడి విషయంలో కూడా ఆయన స్వయంగా ఉన్నాడు. పైగా ఆ దాడి కేసును ఉపసంహరించుకోవటానికి ఒక దళిత వర్గానికి చెందినటువంటి యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో ఆయన సొంత ఇంట్లో టార్చర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అతన్ని బలవంతంగా విజయవాడలో వాంగ్మూలం ఇప్పించి SC/ST కోర్టులో మళ్ళీ అక్కడి నుంచి కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి ఆ కేసులు స్పష్టమైన వీడియో ఆధారాలతో సహా దొరికిన తర్వాత కూడా అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి బుకాయించడానికి చూసి ఆ కేసులో అబాస్పాలయ్యి వాళ్ళ మిస్సెస్ అంతకుముందు అసలు ఆమె ఎవరికి తెలియదు ఆమె ఏంటి అని. ఆమె వచ్చి నా భర్త ఎంతో సద్గుణ సంపన్నుడు, ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్తే తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదం వచ్చినది. అసలు వైఎస్ఆర్సీపీ మీదే ఒక రకమైన విరక్తి కలిగేటువంటి కారణం వల్ల తెప్పించిన వ్యక్తుల్లో వంశీ కూడా ఒకడు. దాని వలన మహిళల్లోనే కాదు చాలామంది ప్రజలు అందరూ కూడా బాధపడ్డారు. ఇలాంటి మాటలు ఎప్పుడు మనం వినలేదని. అట్లాంటిది ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకు ఆ మాత్రం జ్ఞానం కనుక కొంచెం ముందుగా కనుక వచ్చి ఉంటే 6.5 ఏళ్ల క్రితం కనుక వచ్చి ఉంటే నేను అట్లాంటి ఒక మహానుభావుడు ఎన్నికైన నియోజకవర్గం నుంచి నేను కూడా అదే ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి కనీసం ఆయన చీలమండ ఎత్తు వరకన్నా ఉండాలి. ఈయన అంతకన్నా నీచ స్థాయిలో ప్రవర్తించాడు. అది అప్పుడు జ్ఞానం కలిగి ఉంటే కనుక ఆయన కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి అయితే రాదు. నిజంగా సుందరయ్య గారి ఎన్నికైన ప్రాంతం నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఆయన ప్రతిష్టను కాపాడే తీరులో నేను ప్రవర్తించాలని ప్రయత్నిస్తే పూర్తి స్థాయిలో ఆయన వల్ల కాదు, చేయలేడు. కనీసం ఆ ధ్యాస మనసులో ఉంటే ఇలాంటి నీచపు మాటలు మాట్లాడేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం మహిళల్ని అరాచకమైన మాటలతో తల ఉంచుకునే విధంగా మాట్లాడాడంటే ఆఖరికి పేరుని అతను జోగి రమేష్ కూడా నేను కూడా సిగ్గుపడ్డానని చెప్పాడు. ఎవరు వంశీ చేసిన వ్యాఖ్యలకి మా ఇంట్లో కూడా అడిగారు, నేను కూడా తల ఉంచుకునే పరిస్థితి వచ్చిందని. తర్వాత ముందు వాదిచ్చినా కూడా తర్వాత ఒప్పుకున్నాడు, అన్నమాట కరెక్టేనని. కనీసం అప్పటికైనా కొంత పాపం ఒక 100% పాపంలో 5% కడుక్కోగలిగాడు. కానీ 95% ఒకసారి ఒక మనిషిని నొప్పించిన తర్వాత, ఒక వ్యక్తి యొక్క మానసికంగా గాయపరిచిన తర్వాత, అదే శారీరక గాయం అయితే తగ్గిపోద్ది వెంకట్ గారు. మానసికంగా ఏర్పరిచే గాయం జీవితకాలంలో కూడా వాళ్ళకి తగ్గదు అనేవాళ్ళకి చాలా తేలిక ఆ మాట.
పడ్డాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెబుతున్నాడంటే అప్రజాస్వామ్య పనులు నేను ఒప్పుకోనని. ఎస్సీ కుర్రాడి మీద అట్రాసిటీ చేసినందుకే కదా నిన్ను అరెస్ట్ చేసింది. అంతకుముందు నువ్వు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా, భూ కబ్జాలు చేసినా, ఇంకా ఇతర అక్రమాలు చేసినా కూడా ఎవరు నిన్ను అరెస్ట్ చేసేదాకా కూడా నిజంగానే ఆ ప్రాశస్త్యమైన నియోజకవర్గం నుంచి నువ్వు కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నావు కాబట్టి అన్నట్టుగా గౌరవం ఇచ్చారు. కానీ నువ్వే అన్ని పరిమితుల్ని దాటి ఎస్సీ దళిత వర్గానికి చెందిన కుర్రాడిని కిడ్నాప్ చేసి ఇలాంటి అరాచకం చేసిన తర్వాత అప్పుడు కదా నువ్వు అరెస్ట్ అయింది. అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత అక్కడ కార్లు కూడా తగలబెట్టారు. గన్నవరం లాంటి ఒక చిన్న నియోజకవర్గం, అంటే విజయవాడకి శివారే అది. కానీ అంతకుముందు ఎప్పుడు అట్లాంటి రాజకీయ దాడులు కార్యాలయాల మీద కానీ ఇట్లాంటి విధ్వంసం జరగల. అదే టైంలో పట్టాభి గారు వెళ్ళి కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికి వెళ్తే ఆ రోజున ఆయన్ని కిడ్నాప్ చేసి పోలీసులు రకరకాల పోలీస్ స్టేషన్లో తిప్పి కరెంటు తీసేసి ప్రైవేట్ ఇళ్లల్లో పెట్టి కూడా ఆయన్ని ఎంత చిత్రహింస పెట్టారో కూడా ఆయన తర్వాత వచ్చి వీడియోల రూపంలో చూపించాడు బాడీ మీద ఎలాంటి దెబ్బలు తిన్నాడు. మరి ఆ రోజున అదే వంశీ అటువంటి పనులు చేయకూడదు కదా. అందులో ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీయే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది. అయినా అది కూడా మర్చిపోయాడు. తర్వాత సరే జరిగితే జరిగింది. ఆయన ప్రోత్సాహం లేకుండా గన్నవరం పోలీసులు పట్టాభి లాంటి తెలుగుదేశం ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని, అధికార ప్రతినిధిని లిఫ్ట్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే రేపు వాళ్ళు అడిగితే మనం ఏం చెప్పగలుగుతామని ప్రోత్సహించబట్టి వాళ్ళు చేశారు. ఇవాళ వచ్చి అప్రజాస్వామిక దౌర్జన్యకార పరిస్థితులు మేము సహించమంటే నిన్ను ప్రజలే నిన్ను ఆల్రెడీ శిక్షించారు అలాంటి పనులు చేయబట్టే. కాబట్టి నీ జీవితకాలంలో కూడా ఇక మళ్ళీ అట్లాంటి ప్రతిష్టాత్మకమైన గన్నవరం నియోజకవర్గంలో నీలాంటి వ్యక్తులు నీకు రానివ్వరు. ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ ఏంటనేది బయటపడిపోయింది. తెలియనన్నాలో నిన్ను గెలిపించారు. ఒకసారి తెలిసిన తర్వాత ఇంకెంత గెలిపిస్తారు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పావు, గతంలో ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి నియోజకవర్గం, ఎంతో మహానుభావుడైన సుందరయ్య గారు ఎలక్ట్ అయ్యాడు. డాక్టర్ రాయుడు గారు అని కూడా ఇంకొక ఆయన కూడా ఆ తర్వాత సిపిఎంలో ఆయన కూడా ఎలక్ట్ అయ్యాడు. రాయుడు గారు కూడా గొప్పవాడే. అట్లాంటి వాళ్ళు ఎలక్ట్ అయిన మాట వాస్తవమే. కానీ వంశీ లాంటి వాళ్ళు కూడా ఎలక్ట్ అయిన మాట కూడా వాస్తవమే. అవును సార్, అవును. కాబట్టి పూర్తిగా విలువలు పడిపోయిన తర్వాత ఇప్పుడు బెలూన్లో గాలి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వెంకట్ గారు. ఆ గాలి తీసేసిన తర్వాత బెలూన్ నేల మీద పడుతుంది. అదే గాలి ఉన్నప్పుడు ఆకాశంలో ఎగురుతుంది. అదే నియోజకవర్గం ఇవాళ గతంలో లాగా ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పుకోలేరు. ఆ చరిత్ర అయిపోయింది. చరిత్రను తీసుకెళ్ళి ఈయన కృష్ణాలో కలిపేశాడు. ఇంక ఇప్పుడు వచ్చి నేను ఏదో గన్నవరం చరిత్ర పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి లేకపోతే డాక్టర్ రాయుడు గారి గురించి చెప్తే ఎవరికి వింటారు? నిన్ను చూసేశారు కదా. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? నువ్వే లేటెస్ట్. ఆ జనరేషన్ వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. నిజంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవ, ఆయన ఆదర్శ జీవితాన్ని, ఆదర్శ పరిపాలన చూసిన వాళ్ళు చాలామంది లేరు ఇప్పుడు. కానీ నువ్వు చేసిన అరాచకాలు చూసిన వాళ్ళే ఎక్కువ మంది జనరేషన్ ఉన్నారు. నీకు వేయాల్సిన వాళ్ళు ఓట్లు ఎక్కువ మంది వీళ్ళే. వాళ్ళు 5% ఉన్నారేమో ఆ పాత తరం వాళ్ళు. 95% నువ్వు చేసిన అరాచకాలు, కిడ్నాపులు, భూ కబ్జాలు, గ్రావెల్ దొంగతనాలు, తర్వాత నకిలీ పట్టాలు ఇచ్చిందంతా చూసింది ఈ జనరేషన్ వాళ్ళే. కాబట్టి నువ్వు కూడా మధ్య వయసు దాటి వెళ్ళిపోయావు. ఇక నిన్ను ఎవడో నమ్మి నిన్ను ఎమ్మెల్యేగా గెలుస్తాడు వాళ్ళు నువ్వు ఎన్ని శుద్ధులు చెప్పినా కూడా. కాబట్టి సకాలంలో చెప్పుంటే, సకాలంలో ఆయనకు ఆ జ్ఞానోదయం కలిగి ఉంటే ఫలితం ఉండేది. కానీ అవ్వాల్సిన నష్టం జరిగిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్. Please subscribe to Leo News for more videos.